భూలోకంలో పూరు చక్రవర్తి పరిపాలన చేశాడు. ఆ పూరువు యొక్క వంశంలో మహాపరాక్రమవంతుడైన ఒక రాజుగారు పుట్టాడు. ఆయనకి దుష్యంతుడు అని పేరు. మహావీరుడు ఆయన, ధర్మమూర్తి ఆయన. అప్పుడప్పుడు చుట్టుపక్కల ఉన్న ముని ఆశ్రమాలకి వేటకి వెళ్ళి మునుల ఆశ్రమములకు క్రూర మృగాల వల్ల ప్రమాదం లేకుండా వాటిని వేటాడి మునుల్ని రక్షించేవాడు. పూర్వకాలంలో వేట అందుకు చేసేవారు. ఊరికే తొందరపడి ఏదో స్వార్థం కోసం వేటాడేవారు కాదు, జంతు హింస చేసేవారు కాదు. జంతువులు క్రూర మృగాలు పెచ్చు పెరిగిపోయి ఓళ్ల మీద పడిపోతున్నా, లేక ఋష్యాశ్రమాల మీద దండయాత్ర చేసినా అప్పుడు రాజులు శరత్కాలంలో అంటే ఆశ్వీజ కార్తీక మాసాలలో అడవికి వెళ్ళి కొన్ని క్రూర మృగాలను వేటాడి ఆ తదనంతరం వాటిని అదుపులో పెట్టి మిగతా వాటిని దూరంగా పంపి ఋషుల్ని కాపాడేవారు, ప్రజల్ని కాపాడేవారు, పట్టణాల్ని కాపాడేవారు. అలా వేటకు ఒకనాడు దుష్యంతుడు సపరివారంగా బయలుదేరాడు. అలా వెడుతూ వెడుతూ కణ్వాశ్రమానికి వెళ్ళాడు. కణ్వుడు కశ్యప ప్రజాపతి వంశం వాడు. ఆ కణ్వుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళగానే అబ్బో ఇక్కడ ఎవరో ఋషులు ఉన్నారు, ఇక్కడికి మనం రథాల మీద గుర్రాల మీద వెళ్ళకూడదు, పరివారంతో వెళ్ళకూడదని పరివారాన్నంతా దూరం కట్టే పెట్టేసి వాహనములు దిగి కాలినడకన కేవలం ఒక్క కోదండం మాత్రం ధరించి నడిచి వెళ్ళాట. అంటే పూర్వం గుళ్ళల్లోకి ఆలయాల్లోకి ఆశ్రమాలకి వెళ్ళేవారు అలా చెప్పులు బయట పెట్టి వాహనములు లేకుండా వెళ్ళేవారు. అందుకే మనం కూడా ఆ మర్యాదను పాటించాలి. అంతేమైనా గుడి చుట్టూతో చెప్పులతో తిరుగుతాం అనకూడదు. మహారాజులే ఆ మర్యాదను పాటించారు. ఈయన కణ్వాశ్రమానికి వెడుతూ ఉంటే అక్కడ ఒక అపూర్వ దృశ్యం కనపడిందిట. శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదివెడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయు కరికర శీతల ఛాయ తచ్చీకరాంబు కణముల చల్లని గాడ్పాసపడి దాని చెంది సుఖంబున్న సింహములయు భూసుర ప్రవరులు భూతబలుల్ తెచ్చిపెట్టు నీవారాన్న పిండతతులు కడగి భక్షింప ఒక్కట కలసియాడుచున్న ఎలుకల పిల్లుల ఒండు సహజ వైరివర్గంబులయు సహవాసమపుడు చూచి మునిశక్తికెంతయు చోద్యమంది. ఆయన వెళ్ళే సమయానికి వేదములను చెవులకి సుఖంగా అనిపించేలాగా చదువుతున్నాయి చిలుకలు. సహజంగా వేదాన్ని కొంతమంది మహాత్ములు చదువుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, చెవులకి ఇంపుగా ఉంటుంది వాళ్ళ కంఠధ్వని. కొంతమంది చదివితే పెద్ద బండగొంతే తప్ప శ్రవణ సుఖం ఉండదు. శ్రవణ సుభగంగా ఉండాలి. అరిచేస్తే ఉపయోగం ఉంది. వాళ్ళు చదువుతూ ఉంటే సంగీత ధ్వనిలా అనిపించాలి, చెవులు ఆహ్లాదం పొందాలి, ఆనందం పొందాలి. అక్కడ ఆశ్రమంలో కొన్ని చిలుకలు ఉన్నాయి. ఆ చిలుకలు వేదం చదువుతున్నాయి. ఆ వేదధ్వని మధురంగా ఉంది. దాంతో ఈయన మ్రాన్పడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. చిలుకలకి కూడా వేదములు నేర్పారంటే ఇక్కడ ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళు రోజు చదువుతూ ఉంటే విని విని చిలుకలు నేర్చుకున్నాయి. చిలుకల చేత కూడా పలికించగలిగారు వాళ్ళు. ఆ సమయంలో ఆ చదువుని వింటూ వేదం వింటూ కదలకుండా ఉండిపోయేటి ఏనుగులు కూడా చిలుకలు పలుకుతున్న వేదధ్వనులకి ఆనందంతో అలా కదలకుండా తొండం పైకెత్తి ఉండిపోయాయి. ఆ తొండం చివరి నుంచి నీటి తుంపరలు కారుతున్నాయి. ఏనుగు తొండం నుంచి లాలాజలం కారుతుంది. చల్లగా చాలా సువాసనతో ఉంటుంది అది. ఆ నీరు కారుతూ ఉంటే ఆ నీరు కింద కూర్చున్నాయట సింహాలు. వాటికి ఏసీ అన్నమాట, న్యాచురల్ ఏసీ. అందుకని ఏనుగులు ఇలా తొండం పెట్టగానే ఆ తొండం నుంచి నీటి బిందువులు కారుతూ ఉంటే అక్కడికి వచ్చి ఏసీ కూడా అనడానికి వీల్లేదు కానీ అప్పుడప్పుడు కూలర్లను పెట్టుకుంటారు, నీటి కూలర్లు. ఆ నీటి తుంపర్ల మీద పడతాయి. అవి పడుతుంటే కాస్త చల్లగా ఉంటాయి. ఇంకా పూర్వకాలంలో విసిరికర్రలు, తాటాకు విసిరికర్రలు నీళ్లలో ముంచిలా విసురుకునేవారు. ఆ చల్లని నీళ్లు మీద పడితే కాస్త వేసవి కాలపు గాడుపు తగ్గుతుంది. ఎండగాడుపు తగలకుండా ఉండడానికి ఏనుగుల తొండం నుంచి కారుతున్న నీళ్ల కింద కూర్చుని సింహాలు నెత్తి మీద పోయి అన్నట్టు కూర్చున్నాయి. ఈ విధంగా సింహములకి ఏనుగులు సుఖమిస్తున్నాయి. ఆ సమయంలో కొంతమంది ఋషులు పిండాలు తయారు చేసి భూతబలిని ఇస్తారన్నమాట. ప్రాణుల కోసమని అన్నం ముద్దలు పట్టుకొచ్చి పెడుతున్నారు. అది కూడా మామూలు అన్నమా, నేవార ధాన్యం అని ఒక ధాన్యం ఉన్నది. ఆ ధాన్యం చాలా రుచిగా ఉంటుంది. సన్నని అడవిలో ఉండేటటువంటి వెదురు మొక్కలు మొదలైన వాటి నుంచి వచ్చే ధాన్యం. ఆ నేవార ధాన్యం వండుకు తింటే ఆ రుచికి దేవతలు కూడా మురిసిపోతారట.
అటువంటి ఆ నేవారము అనేటటువంటి బియ్యముతో తయారు చేసిన అన్నం ముద్దలు పట్టుకొచ్చి అక్కడ పెట్టగా ఓ చోట వెంటనే ఎలుకలు పిల్లులు వచ్చి తినడం మొదలెట్టాయట. పిల్లి అన్నం ముద్ద తినదు, పక్కన ఎలక కనబడితే ఎలకే అన్నం ముద్ద దానికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలక పిల్లి కలిసిపోయి పక్క పక్కన అన్నం తినడం మొదలెట్టాయి. అది ఋషుల యొక్క తపశ్శక్తి అంటే. సింహాలు ఏనుగులు కలిసి ఉన్నాయి, చిలుకల పక్కనే పిల్లులు ఆడుకుంటున్నాయి, పిల్లులు ఎలకలు కలిసి తిరుగుతున్నాయి, పాములు నెమళ్ళు కలిసి ఆడుకుంటున్నాయి, తోడేళ్ళు జింకలు కలిసి ఆడుకుంటున్నాయి, ఆవులు పులులు కలిసి ఆడుకుంటున్నాయి. ఈ విధంగా పరస్పర విరోధముతో ఒకదానినొకటి చీల్చి చెండాడి తినాలని కోరిక ఉన్న జంతువులు విరుద్ధాన్ని మరిచి శత్రుత్వాన్ని మరిచి కలిసి ఉంటున్నాయట. అటువంటి ఋషులు కనుక వస్తే మన రాజకీయ పార్టీలు వాళ్ళంతా ఎంత మారతారో అనిపిస్తుంది. కానీ కలియుగం కాబట్టి అలా మారడం కష్టం. కానీ కొంచెం ఆ మహాత్ముల యొక్క శక్తికి రాజు ఆశ్చర్యపోయాడు. ఆహాహా, ఎటువంటి ఋషులు వీళ్ళు! వాళ్ళ తపశ్శక్తి వల్ల జంతువులు, క్రూర జంతువులు కూడా కలిసిపోయాయి. కానీ మానవులు మాత్రం అలా కలిసి ఉండడంలా ఈ దరిద్రపు మానవుల కంటే జంతువులే నయం అనుకున్నాడు ఆయన. పాపం ఇక్కడ ఎక్కడైనా కణ్వుడు ఉన్నాడా అని ఆరా తీస్తూ కణ్వాశ్రమం దగ్గరికి వెళ్ళాడు. కణ్వుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులని ఆయన శిష్యుల్ని చూసుకుంటే కణ్వుడున్న ప్రధానాశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ ఇద్దరు చెలికత్తెలు తోడు వస్తూ ఉండగా పూల మొక్కలకి నీళ్లు పోస్తున్న ఒక సుందరీమణి కనపడింది. ఆ అపూర్వ లావణ్యాన్ని చూచి మతిపోయింది దీనికి. ఎవరీమే అనుకుని దగ్గరికి వెళ్ళాడు. ఆ పక్కనున్న చెలికత్తెలు అన్నారు, ఈవిడ కణ్వుడి కూతురండి, ఈమె పేరు శకుంతల అన్నారు. శకుంతలకేసి దుష్యంతుడు చూశాడు. దుష్యంతుడిని శకుంతల చూసింది. అంతవరకు ఇటువంటి పురుషుడిని రాజుని ఆవిడ చూడలా. ఆవిడ మనస్సు ఆయన మీద లగ్నమయ్యింది, ఆయన మనస్సు ఆవిడ మీద లగ్నమయ్యింది. రాజుగారికి ఒక భయం పట్టుకుంది. ఇప్పుడు ఇది ముని కన్యయేని, ఇది ముని కన్యయేని, మరి ఏలొక ఈ లలితాంగియందు నా హృదయము దద్దయుంతవిలే, ఇప్పలుకెంకను నమ్మనేరనయ్యద, విజితేంద్రియుండనగా ఇమ్ముని పాయక విందు, అంచుతానిది కలరూపెరుంగా, దానిది కలరూపెరుంగా, అవనీపతి ఉత్సుకుడయ్యన ఆత్మలోన్. రాజుగారు ధర్మాత్ముడు, అందుకని తనలో తాను కాసేపు సంక్షోభించాడు. ఇది మునికన్య అయితే నా హృదయం ఈవిడ మీద లగ్నం కాదు. నా హృదయం మాట వరసకు కూడా అధర్మం చెయ్యదు. తపస్సు చేసుకునే మునుల కన్యలని వరించేంత దౌర్భాగ్యమైన బలహీనమైన మనస్సు కాదు. అయినా నా మనస్సు నా మాట వినకుండా పదే పదే ఈవిడిని వరిస్తోంది, ఆరాధిస్తోంది, చూడాలనిపిస్తున్నాయి నా కళ్ళు చూడాలనుకుంటున్నాయి. ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇంత అధర్మం చంద్రవంశజుండైన నేను చెయ్యగలనా? రెండోది, ఈ ముని కణ్వుడు విజితేంద్రియుడు, ఇతనికి సంతానము లేదు, పెళ్ళి మొదలైనవి లేవని విన్నాను. మరి ఈవిడ కూతురు ఎలా అయ్యింది? అసలు దీని యొక్క జన్మ ఉత్సవం ఏమిటో ఆమెనే అడిగి తెలుసుకుందాం అనుకుని ఉత్సుకుడే దగ్గరకు వచ్చి, కన్యామణి కాశిత్వం నీవెవరివని అడిగాడు. అప్పుడు ఆమె అంది, నేను కణ్వుడి యొక్క ఔరసపుత్రికనే కానీ కన్న కూతుర్ని కాదు. ఒకానొకప్పుడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుణ్ణి విరోధించి వశిష్ఠుడి కంటే నేను గొప్పవాణ్ణి బ్రహ్మర్షిని అవ్వాలనే ఉద్దేశంతో మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుని భగ్నం చెయ్యడానికి ఇంద్రుడు మేనక అని పిలువబడే అప్సరసని పంపాడు. ఆ మేనకని చూడగానే ఇంద్రియ నిగ్రహం కోల్పోయి విశ్వామిత్రుడు ఆమెతో క్రీడించాడు. తదనంతరం మేనక అని అప్సరస గర్భం ధరించి నన్ను కని స్వర్గానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో పక్షుల్ని పిలిచి, ఓ శకుంతములారా, అంటే ఓ పక్షులారా, ఈ పిల్లని రక్షించండి, నేను తపస్సుకు పోతున్నానని ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. పుట్టగానే అమ్మ విడిచింది, అయ్యా విడిచిపెట్టాడు. పక్షులు మాత్రం నన్ను ఏ క్రూర జంతువులు తినకుండా కాపాడాయి. అవే నాకు స్నానం చేయించాయి, అవే నాకు ఆహారం పెట్టాయి. ఆ సమయంలో ఈ కణ్వ మహర్షి అక్కడికి వచ్చి జాలిపడి నన్ను పెంచాడు, కన్న కూతురి కంటే ఎక్కువగా పెంచాడు. ఈ విధంగా క్షత్రియోత్తముడైన విశ్వామిత్రుడికి అప్సరస అయిన మేనకకి జన్మించిన శకుంతలని నేను. శకుంతముల చేత అనగా పక్షుల చేత రక్షింపబడ్డం వల్ల మా నాన్నగారు నాకు శకుంతల అని పేరు పెట్టాడు.
అనగానే వెంటనే ఈయన భలే చెప్పావు, అద్భుతం, ఈ కథ చెప్పడం ద్వారా నా మనస్సులో ఉన్న సందేహాన్ని తొలగించావు. ఓ సుందరి, ఇక్కడికి రాగానే నా మనస్సు నిన్ను కోరుకున్నది. నువ్వు కూడా నన్ను పదే పదే చూస్తున్నట్టుగా నీ బుద్ధిని బట్టి అర్థమవుతోంది. అపరాధం చేశానేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను అపరాధం చేయలేదని అర్థమైపోయింది. విశ్వామిత్రుడి కూతురివి గనక, పైపెచ్చు దేవలోకపు అప్సర యొక్క కూతురివి కూడా కాబట్టి నేను పెళ్లి చేసుకోవడంలో ఆ ధర్మం లేదు. క్షత్రియులకి 8 విధాలైనటువంటి వివాహాలలో మొదటి 5 ఉత్తమము అని వేదవిత్తులు చెప్పారు. అందులో ఉన్నటువంటిది మొదటిది బ్రాహ్మం, 2 ప్రాజాపత్యం, 3 గాంధర్వం, 4 రాక్షసం. వీటిల్లో గాంధర్వ వివాహం చేసుకోవచ్చు. అనగా 2 పూలదండల్ని అల్లి, నేను నిన్ను వరిస్తున్నానని నీ మెడలో ఓ పూలదండ, నువ్వు ఓ పూలదండ నా మెడలో వరిస్తున్నానని వేస్తే మనకి పెళ్ళి అయినట్టే. ఇది అధర్మం కాదు, నన్ను పెళ్లి చేసుకోమన్నాడు ఆయన. మా నాన్నగారు యజ్ఞానికి కావలసిన సామగ్రి కోసం ఎక్కడికో వెళ్ళారు. ఆయన రావడానికి కొంతకాలం పడుతుంది. ఆయన వచ్చాక ఆయన అనుజ్ఞతో పెళ్లి చేసుకుందామని ఈమె. ఓసి వెర్రిదానా, కన్యాదానం ఒకడికొకడు చెయ్యాలా? అసలు ఈ సృష్టిలో ఎవడికి వాడు తనని తానే ఉద్ధరించుకోవాలి. ఇక ప్రేమ వచ్చిందంటే ఇంక రెండో దానికోసం ఎదురు తోట. ఆయన ఏమన్నాడు తెలుసా? తనకు తాను కర్త. ఏ వ్యక్తి అయినా ఉద్ధరించుకోవడానికి తనకు తానే కర్త. ఎవడో బయటవాడు వచ్చి ఏం ఉద్ధరిస్తాడు? అయినా కన్యాదానం చేయడానికి ఆయన ఏమైనా కన్నదండ్రియా? అందువల్ల ఉద్ధరేదాత్మనాత్మానం అని మూలంలో ఉన్నది. అదే భగవద్గీతలో కూడా మళ్ళీ చెప్పారు. తనను తాను ఉద్ధరించుకోవాలి, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. సర్వహా సహా చక్రవర్తిని, దుష్యంతుణ్ణి, చంద్రవంశ సంజాతుణ్ణి నేను నిన్ను వరిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోనగానే అయితే ఒక్క మాట నువ్వు ఇస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు పుట్టే కుమారుడికి ఈ భూమండలాన్ని ఇవ్వాలి, నువ్వు అతన్నే పట్టాభిషిక్తుడిని చెయ్యాలి, హస్తినాపుర సింహాసనాన్ని అతనికి ఇస్తానని మాట అంటే సంతోషంగా ఇస్తానన్నాడు ఆయన. అని మాటిచ్చాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యింది. ఆ తర్వాత ఏమన్నాడు ఆయన? నేను కొద్ది రోజుల్లో నగరం నుంచి మంత్రులను, సామంతులను, ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, పరివారాన్ని పంపుతాను. వాళ్ళందరితో మర్యాదగా నిన్ను నా అంతఃపురానికి పట్టుకెడతాను. తర్వాత నా అంతఃపురంలో చేరుస్తాను. నీ సంతానానికి రాజ్యం ఇస్తాను, నువ్వు బెంగ పెట్టుకోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన ఆ క్షణమే కణ్వుడు అక్కడికి వచ్చాడు. తండ్రికి ఎలా చెబుదాము అనుకుంటూ ఉంటే దివ్య దృష్టితో అంతా గ్రహించట్టు ఆయన ముందే. నువ్వేం సిగ్గుపడకు, చాలా ఉత్తమమైన పని చేశావు. ఒక ఉత్తమ కన్య, ఉత్తమ పురుషుణ్ణి తండ్రి లేకపోయినా వరించడం దోషం కాదు. నీచుణ్ణి వరిస్తే ప్రమాదం, కానీ అతడు ఉత్తముడు, పర్వాలేదు, నీకేం వరం కావాలో కోరుకున్నాడు కణ్వుడు. నాకు పుట్టే కుమారుడు మహాబలవంతుడు, ఈ భూమండలాన్ని ఏలేవాడు, అతని పేరు మీదుగా జగత్తంతా ప్రసిద్ధికెక్కేటటువంటి కీర్తి పొందేవాడు కావాలంటే తథాస్తు అన్నాడు ఆయన. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆవిడకు కొడుకు పుట్టట. ఏం కొడుకు వాడు? మంచి బలంగా బంగారం వంటి కాంతితో ఉండేవాడు. వాడికి 3 ఏళ్ళు వచ్చేసరికి సింహాలని పట్టుకొచ్చి ఈడ్చి అవతల పారేసేవాట. సింహాలని ఏదో మనం చిన్న మల్లెపూల దండ ఎత్తినంత తేలిగ్గా ఎత్తేవాడు. సింహాలని, పులుల్ని, ఏనుగుల్ని శిక్షించాడు. సర్వ బలములు కలిగినటువంటి జంతువుల్ని దమనం చేయటం వల్ల అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. అంతటి పరాక్రమవంతుడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటే అదే. మల్లె పువ్వు పరిమళిస్తే మల్లి వాసన వస్తుంది, ఉల్లి నుంచి ఉల్లి వాసన వస్తుంది. ఇతడు కారణజన్ముడు, దుష్యంతుడి కొడుకు. పుట్టడంతో అంత క్రూర జంతువుల్ని కూడా శిక్షించగలిగేంత పరాక్రమంతో పుట్టాడు. ఇంక ఇతడికి 3 ఏళ్ళు దాటిపోతున్నాయి. నువ్వు ఎక్కువ కాలం పుట్టింట్లో ఉండకూడదమ్మా. ఎల్లకాలం పుట్టింటిలో ఉంటే అది స్త్రీకి శోభ కాదు. అత్తవారింటికి భర్త దగ్గరికి వెళ్ళడం ధర్మం. నేను కొంతమంది శిష్యుల్ని ఇచ్చి నిన్ను ఇప్పుడే హస్తినాపురానికి పంపిస్తున్నాను, దుష్యంతుడి దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండు అని కణ్వుడు ఆవిడ్ని కొంతమంది శిష్యులతో కలిసి భర్త దగ్గరికి పంపాడు. ఆ పంపుతున్నప్పుడు ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకున్నట్టే. అయ్యో, నా కూతురు కాకపోయినా కూతురులా పెంచాను, ఎన్నాళ్ళు పెంచిన ఈ తల్లిని అత్తారింటికి పంపేస్తున్నాను భర్త దగ్గరికి, ఎలా ఉంటానని ఆయన కూడా ఆశ్రమం చివరిదాకా వచ్చి కన్నీళ్లతో ఆవిడ జుట్టును తడిపెట్ట. అక్కడ అంటాడు కాళిదాసు, సన్యాసం పుచ్చుకుని సంతానం లేకుండా కేవలం పెంపుడు తండ్రిగా ఉన్న కణ్వుడికే ఇలా కన్నీళ్ళు వస్తే గృహస్థాశ్రమంలో నిజంగా కన్నబిడ్డని అత్తారింటికి పంపేవాళ్ళు ఎంత బాధపడతారు. పూర్వం అలా బాధపడేవాళ్ళండి. ఇప్పుడు ఈ వెళ్ళిన తర్వాత వాళ్ళు బాధపడే స్థితి కూడా వచ్చింది కలియుగం అవడం వల్ల. కానీ నిజంగా అసలు అదేమిటో తెలియదు. కానీ మా చిన్నప్పుడు నేను కూడా 8 ఏళ్ల వయసులో చూశాను అనమాట. ఆడపిల్లని అత్తారింటికి పంపేటప్పుడు అప్పగింతల టైంలో ఒకటే ఏడుపులు, 5-6 శోకన్నాలు పెట్టేవారు. ఇప్పుడు అసలు శోకించేవాళ్ళు ఎవరూ లేరు. అందుకని నేను అవధానంలో పద్యం చెప్పాను, ఇప్పుడు ఏడ్చుచుంటి ఏడ్చేదానిక మీద అని. ఓ భర్త గారు అన్నట్టు భార్యతోటి. దాన్ని ఎవరో వర్ణించమంటే,
ఇప్పుడు ఏడ్చుతుంటే ఇప్పుడేమో పుట్టిని విడిచిపెట్టడానికి ఏడుస్తున్నావు, ఏడ్చేద నికమేద, ఆ తర్వాత నేను ఏడుస్తాను అంచేది ఏడవకంటారా బాబు ఒకరి తర్వాత ఒకరు అని సరదా కోసం లేండి. మొత్తం మీద ఆ రోజుల్లో అత్తారింటికి పంపుతూ ఉంటే అంతలాగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కన్నబిడ్డని ఇక పంపించేస్తున్నావు ఎప్పుడు చూస్తాము అని ఏడ్చేవారట పాపం. వాళ్ళు ఏడవడంలో ఆశ్చర్యం ఏముంది, నాకేంత బాధ వస్తుంది అన్నాడు పాపం కణువుడు. ఈ శకుంతల దుష్యంతుడి దగ్గరికి హస్తినాపుర సింహాసనం దగ్గరకు వచ్చింది. దుష్యంతుడు దూరం నుంచే చూశాడు, గుర్తుపెట్టాడు. కాళిదాసు కల్పించినట్టుగా ఆయన గుర్తుపట్టకపోవడం లేదు, అది కాళిదాసు గారు కావాలని ఒక అద్భుతమైన శాకుంతల నాటకంలో శాపాన్ని కల్పించాడు తప్ప నిజానికి దుష్యంతుడు ఆవిడని చూశాడు, గుర్తుపెట్టాడు. కానీ ఆయనకి లోపల భయం పట్టుకుంది. ఎక్కడో అడవిలో ఎవరినో పెళ్లి చేసుకున్నానని చెప్తే వీళ్ళు నమ్మరేమో, పిల్లవాడితో వచ్చిన ఒక పరస్త్రీని రాజుగారు వరించాడని నా మీద అభాండం వేస్తారు, బిడ్డతో కూడిన పరస్త్రీని వరించడం రాజుగా నాకు ధర్మం కాదు గనక ప్రజల యొక్క అభాండములు నేను వినలేననుకుని ఏం ఎరగనట్టుగా అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు శకుంతల ఏమనుకుంది, ఇదేమిటి నన్ను చూడగానే ఓహో శకుంతల వచ్చావా అని కళ్ళు ఎగరేసి చూస్తాడేమో అనుకున్నాను, గౌరవంగా పిలుస్తాడు అనుకున్నాను. నా కోసం భటుల్ని పంపలేదు, మంత్రుల్ని పంపలేదు, పరివారాన్ని పంపలేదు, సరిగదా వస్తే గుర్తించనట్టు నటిస్తున్నాడే. రాజులు పరిపాలనలో పడిపోయి మర్చిపోయి ఉంటారేమో, ఎరగని వాడికి ఎరిగేలా చెప్పచ్చు, ఎరిగిన వాడికి ఎలాగో ఎరగజేయవచ్చు. కానీ ఎరిగియు మరచెడి కరటిల్ తెలుపంగ కమల గర్భుని వశమే, ఎరిగి కూడా ఎరగనట్టు నటించేటటువంటి కపట ఉంటాడే. కరటి అంటే వంచకుడు, మోసగాడు. ఈ మోసగాడికి మాత్రం గుర్తు చెయ్యడం బ్రహ్మతరం కాదు. అన్నీ తెలుసుండి కూడా తెలియనట్టు నటిస్తున్నాడు కదా వీడు. ఇప్పుడు ఒక్కొక్కడు మనకి తెలుసున్నవాడు అయి ఉంటాడు, అయినా మనలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, అప్పుడప్పుడు నేను ఎక్కడో చూసినట్టుంది, వాడు బాబోయ్ మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా, క్లాస్మేట్స్ అన్నా సరే, మనం క్లాస్మేట్సా ఎక్కడ చూసామబ్బా అంటాడు. వీడికి అవసరమైతే అప్పుడు గుర్తుకొస్తాడు వాడు, లేకపోతే కొంతమంది భలే నటిస్తారండి బాబు, ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట, ఎప్పుడూ చూడనట్టే. అందుకని వీడు ఏమంది, కరటిన్ తెలుపంగా కమలగర్భుని వశమే, మోసగాడికి ఎరిగి ఎరగనట్టు నటించేవాడికి చెప్పడం చాలా కష్టం అనుకుని, అయినా ఎందుకైనా మంచిది అనుకుని, మహారాజా నేను శకుంతలని కణ్వుడి యొక్క దత్తపుత్రికని, నన్ను నువ్వు వివాహం చేసుకున్నావు, ఇదిగో ఈ కుమారుడు నీ వల్ల పుట్టాడు, నువ్వు ఇతడిని పట్టాభిషిక్తుడిని చేస్తానన్నావు, స్వీకరించనగానే వాడు ఎగాదిగా చూసి నువ్వెవరివి, ఎవరో పరస్త్రీ వచ్చి హఠాత్తుగా నన్ను భర్త అంటే ఒప్పుకుంటానా, చీ పో అన్నాడు ఆయన ఎరగనట్టుగా. అప్పుడు ఆవిడ తెల్లబోయింది. విమల యశోనిధి విమల వృత్త వెరుంగుచునుండు, విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచునుండుచువ్వే, వేదములును సంధ్యలును ఇనుడు ధర్మువు. విమల యశోనిధి అని ఒక వ్యంగ్యం పలికింది ఇక్కడ. స్వచ్ఛమైన కీర్తి కలిగిన వాడ, నీ కీర్తిలో వంక పెట్టకూడదు అంటే నువ్వు అసత్యం ఆడేవాడివి కాదు, మంచి కీర్తి కలిగిన వాడివి. అటువంటి నువ్వు ఇవాళ నన్ను పొమ్మంటున్నావు. ఒక వ్యక్తి తప్పు చేసినా ఒప్పు చేసినా వాడు ఏం చేశాడో ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ వాడి ప్రవర్తనని కొన్ని కనిపెడతాయి. అందులో వేదములును, వేదములు ఎప్పుడు ఎందుకున్నాయి, ఏ వ్యక్తి ఎక్కడ ఏం చేశాడో సాక్ష్యం యముడికి చిత్రగుప్తుడికి చెబుతాయి, అవి అలా చెప్పడానికి ఉన్నాయి అవి. ఇవాళ మనం ఎవరికి తెలియకుండా రహస్యంగా తప్పు చేసి నేనేమీ చేయలేదని బొంకచ్చు, కానీ ఇతడు సత్యం పలికాడా అసత్యం పలికాడా అని రేపు చచ్చాక యముడి దగ్గర సాక్ష్యం ఇచ్చేవి మొట్టమొదట వేదములు. ఆ వేదాలు చెబుతాయట వీడు అబద్ధం ఆడాడండి, లేదండి వీడు సత్యం పలికాడండి అంటే. ఆ తర్వాత సంధ్యా సమయాలు, అవి కూడా సంధ్యా సమయాల్లో మనం చేసిన వాటిని చెబుతాయి. ఇంకా పగళ్ళు, పగటిపూట చేసిన పాపం పగటి దేవత, రాత్రి చేసిన పాపం రాత్రి దేవత చెబుతాయి. ఇనుడు సూర్యభగవానుడు పగటిపూట సాక్ష్యం ఇస్తాడు, పగలు మనం ఏం చేసినా దానికి సాక్షి కర్మసాక్షి సూర్యుడు, ఇంకా రాత్రి చంద్రుడు. ఇవి కాకుండా భూతములు, ఈ పంచభూతాలు ఉన్నాయి. ఇన్ని మహాపదార్థములుండగా, అందుకే మహాపదార్థములివి ఉండగా నరుడు దక్కొన నేర్చునే తల్లు మృచ్చిలను. ఇన్ని మహాపదార్థాలు నిరంతరం మనల్ని 1000 కళ్ళతో చూస్తూ ఉంటే ఏమీ ఎరగమని అసత్యం ఆడినంత మాత్రం చేత మనం అసత్యం నుంచి తప్పించుకోగలమా, యమదండం నుంచి మనల్ని మనం కాపాడుకోగలమా? మనం ఏం చేసినా ఇవి మనల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాయి. అబద్ధం ఆడకు. పైగా అన్నిటికంటే సత్యం గొప్పది.
వెలయంగ నశ్యమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇలుగడలందొలదోపక సత్యము వలనను ములుసూపు పేర్మి వలనను. అశ్వమేధయాగములు 1000 చేసేట్టు ఒక ఆయన. 1000 అశ్వమేధయాగములు చేసిన పుణ్యమును త్రాసులో ఒక సిబ్బెలో పెట్టాడు. త్రాసుకి ఒక 2 బిళ్ళలు ఉంటాయి కదా, 2 సిబ్బెలు. అందులో ఒక సిబ్బెలో 1000 అశ్వమేధయాగాల పుణ్యం పెట్టాడు. ఒక దాంట్లో ఒక్క సత్యం పలకగా వచ్చిన పుణ్యం పెట్టాడు, పుణ్యఫలం పెట్టాడు. అప్పుడు ఏమైందో తెలుసా? సత్యం పలకడం వల్ల వచ్చినటువంటి ఆ పుణ్యఫలం వేపే ముళ్ళు మొగ్గు చూపిందిట. అంటే 1000 అశ్వమేధయాగముల కంటే ఒక్క సత్యం గొప్పది. అంత ఫలితం ఇంకేది ఇవ్వలేదు. కాబట్టి సత్యం గొప్పది, అసత్యం ఆడకును. నుతజల పూరితం బులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగం. ఒక చోట మనుషులు తాగడానికి వేసవకాలంలో దాహం తీర్చుకోవడానికి నుయ్యి తవ్వారు. ఆ నూతిలో అందరూ చేదలు వేసి నీళ్లు తోడుకుంటున్నారు. అది మంచినీళ్ళ నుయ్యి. అలా చేద వేసి నీళ్లు తోడుకోవడానికి పనికొచ్చేటటువంటి 100 నూతుల కంటే మెట్లు ఉండి దిగడానికి పనికొచ్చే బావులు ఉంటాయే, అటువంటి దిగుడు బావి ఒకటి గొప్పదట. 100 నూతులు తవ్వించడం కంటే ఒక దిగుడు బావి తవ్వించడం ఎక్కువ ఫలితం ఇస్తుంది. అటువంటి దిగుడు బావులు 1000 తవ్వించడం కంటే ఒక్క యజ్ఞం చాలా గొప్పది. ఆ యజ్ఞములు 100 చెయ్యడం కంటే ఒక మంచి కొడుకు, ధర్మాత్ముడైన కొడుకు ఎక్కువ పుణ్యాత్ముడు, వాడు ఎక్కువ పుణ్య ఫలితం ఇస్తాడు. అంటే యజ్ఞముల కంటే కొడుకే తండ్రికి ఎక్కువ పుణ్యం ఇస్తాడు. అటువంటి కొడుకులు 100 మంది కంటే ఒక్క సత్యవాక్యం గొప్పది. కాబట్టి సత్యం గొప్పదో మిగతావు గొప్పదో ఆలోచించండి. చూసారా వరుసగా? నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటే అంటే 100 యజ్ఞముల కంటే ఒక్క సుతుడు మేలట. సుత శతకంబు మేలు తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగలను. అండంలో కూడా ఏముంటుంది? సూనృత వ్రత, సత్యమే పలకాలనే నియమం పెట్టుకున్నవాడా సత్యం గొప్పదిరా అని తెప్పింది. అసలు కొడుకు ఎంత అందంగా ఉన్నాడయ్యా, ఈ కొడుకుని కౌగిలించుకో. ఎంత ఆహ్లాదమో తెలుసా? ఈ లోకంలో మనిషికి చల్లదనాన్ని ఇచ్చే వస్తువులు చాలా ఉన్నాయి. వాటన్నిటికంటే కొడుకుని కౌగిలించుకుంటేనే ఎక్కువ ఆహ్లాదం పొందుతాడు తండ్రి. అంటే ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రతి ప్రసరం. ఎంత అద్భుతమైన పద్యమో తెలుసా? విపరీత ప్రతిభాషలేమిటికి నిర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు చేకొనుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయును పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయం వే కడును శీతమే. ఎందుకిన్ని అసత్యపు మాటలు, విపరీతపు మాటలు? నా మొహం చూడలేదు, ఎరగనని అనకు, అసత్యం ఆడకు ఓ మహారాజా. ఈ కొడుకు నీ కొడుకు, వీడిని చక్కగా దగ్గరికి తీసుకొని కౌగిలించుకో. ఈ కొడుకుని కౌగిలించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఆ హాయి ఈ పైన చెప్పే వాటికంటే బాగుంటుంది. అందులో ఒకటి ఏమిటి? ముత్యాలహారం మెళ్ళో వేసుకుంటే హాయిగా ఉంటుంది ఆ ముత్యాలహారం కంటే. పచ్చకర్పూరపు పొడి ఒంటి మీద చల్లుకునేవారు వేసవకాలంలో. పచ్చకర్పూరం కొంచెం పొడి చేసి ఒంటికి చల్లుకుంటే ఇంకా వేసవకాలంలో ఎండ దెబ్బ తగలదు, చల్లగా ఉంటుంది శరీరానికి. ఆ చల్లదనం కూడా ఈ కొడుకుని కౌగిలించుకోవడం వల్ల వచ్చే హాయి ముందు బలాదు. చంద్రుడి యొక్క వెన్నెల చాలా హాయిగా ఉంటుంది. ఆ వెన్నెల్లో విహరించడం కంటే, చందనం ఒళ్ళంతా గంధం పూసుకోవడం కంటే కొడుకుని కౌగిలించుకోవడమే హాయి. అటువంటి కొడుకుని స్వీకరించంటే ఆయన అప్పటికీ మాట్లాడడం. పుట్టినప్పుడే నా తల్లి విడిచిపెట్టింది, తండ్రి విడిచిపెట్టాడు, మధ్యలో నేను పొరపాటు చేసి తండ్రికి దూరమయ్యాను, పెంచిన వాడికి ఇప్పుడు కట్టుకున్నవాడు మోసం చేస్తున్నాడు, నాకు వగ వింత కాదు, ఈ ఏడుపులు అలవాటైపోయాయి, ఇక అడవికి పోయి అక్కడే శరీరం విడిచిపెడతాను అని పాపం నిరాశగా వెనక్కి తిరుగుతూ ఉంటే టక్కన ఆకాశవాణి అంది, ఇదిగో ఈ శకుంతల నిజమే పలికింది, దుష్యంతుడే అసత్యమాడాడు, ఏమే అతన్ని గాంధర్వ వివాహం చేసుకుంది, అతడు గాంధర్వ వివాహం చేసుకుని ఎరగనట్టు నటిస్తున్నాడు. ఈ శకుంతల
పంచభూతముల సాక్షిగా దుష్యంతుని భార్య ఈతడు ఈ సర్వదమనుడు అతని కొడుకు అనగానే పైనుంచి పుష్పవర్షం దేవతలు కురిపించారు. సభలో ఉన్న వాళ్ళంతా హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు. అప్పుడు దుష్యంతుడు, నేను నిజంగా ఆమెను పెళ్లి చేసుకున్నాను, కానీ లోకాపవాదానికి తడిశాను. ఎవరో పరస్త్రీ బిడ్డతో వస్తే కూడా కన్ను మిన్ను కానక కామంతో స్వీకరించాడు ఈ దుష్యంతుడని కొందరు అంటారేమో అని భయపడ్డాను, నన్ను క్షమించండి అని శకుంతలని క్షమార్పణ వేరుకొని ఆమెను జాగ్రత్తగా సింహాసనం పక్కన కూర్చోబెట్టి ఈ కుర్రాన్ని యువరాజుగా అభిషేకించాడు. అతడికి భరతుడు అని పేరు పెట్టాడు. ఆ భరతుడు అశేషమైన ఈ భూన మండలాన్నంతా పరిపాలించాడు. ఒకప్పుడు జడభరతుడి వల్ల ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఈ భరతుడు కూడా ధర్మబద్ధంగా పరిపాలన చేయడం వల్ల ఈ భూమికి మళ్ళీ భరత భూమి అనే పేరు సార్థకం అయ్యింది.